నువ్వు ప్రేమించే ముందు ఈ నాన్నంటే నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? వాళ్ళు మీ నాన్నకి చేసిన అవమానాలన్నీ గుర్తుకు రాలేదా తల్లి? పాతికేళ్లుగా వాళ్ళు నాపై పగ తీర్చుకోవడానికి చూస్తున్నారని, నా చావుని కూడా కోరుకుంటున్నారని ఒక క్షణం కూడా గుర్తుకు రాలేదమ్మా. మరి నీ చేతులారా మీ నాన్న పరువు తీసి వాళ్ళ ముందు నన్ను తలదించుకునేలా చెయ్యాలని ఎలా అనుకున్నావమ్మా? పెరట్లో చెట్టు పెరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. అదే ఇంట్లో అమ్మాయి పెరుగుతుంటే భయంగా ఉంటుంది. కానీ నేను కల్లో కూడా భయపడలేదమ్మా. అందుకు కారణం నా కూతురు మీద నాకున్న నమ్మకం. నా కూతురు నాకు తల ఉంకులు తీసుకురాదు, నన్ను తలదించుకునేలా చెయ్యదు అన్న నమ్మకం. కానీ నువ్వు కూడా నా పరువుని తగలపెట్టేశావు కదమ్మా. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేశావు కదమ్మా. ఊహించలేదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు. బాధలో అవమానంలో నేను గుండె పగిలి చచ్చేలా చేస్తావని అసలు అస్సలు ఊహించలేదమ్మా. అనాల్సింది తనని కాదు నాన్న, ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన ఆ విశ్వకాన్ని. మీరు ఏడవడం కాదు నాన్న, వాడిని నేర్పిస్తాం. రేయ్ పద. అల్లుడు విశ్వ రారా బయటికి, రారా బయటికి. విశ్వ విశ్వ ఎక్కడ చెప్పేది ఆవేశరా. నేను చెప్పేది చిన్నాడు ఆగా. రా బయటికి రా. వద్దా ముందు రారా ఇటు. నువ్వు ఆగరా. నీకే చెప్పేది తప్పు మా అన్నది కాదు, అమూల్యదేరా. మీ అన్నయ్య? అవును, మా అన్నయ్యే. ఏట్రా తప్పు చేసింది అమూల్య అయితే మా అన్నయ్య చంపిస్తానంటావేంట్రా నువ్వు? ఏయ్, నీకు తెలీదు. నువ్వేం మాట్లాడకుండా ఎలా ఉంటాను? తప్పు అమూల్యదైనప్పుడు, మా అన్నయ్యకి ఏ పాపం తెలియనప్పుడు మీరు మా అన్నయ్యని అన్యాయంగా కొడుతుంటే మాట్లాడకుండా అడ్డుకోకుండా ఎలా ఉంటాను? నోరు మూసుకొని వెళ్ళమంటుంటే అర్థం కాదా నీకు? అవును మావయ్య, మీరు నమ్మలేకపోయినా మీకు కోపం వచ్చినా తప్పు అమూల్యదే. అమూల్య ముందు మా అన్నయ్యని ప్రేమించింది. వాడు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పింది. అంతే తప్ప మా అన్నయ్య అమూల్యని ట్రాప్ చేయలేదు. కావాలంటే అమూల్యని అడగండి. నీదేనని నీ మీద అలా నిందలు వేసి మాట్లాడుతూ ఏం మాట్లాడుకోడా ఇలా బెల్ల వీడు తప్పేమి లేదని నువ్వే వీడిని ప్రేమించావని అంటున్నారు.
నోరు తెరిచి ముఖ్యవే. వాడు నీ వెంట పడ్డాడా లేదంటే నువ్వే వాడిని ప్రేమించావా? మనం ప్రేమించుకున్నామని మీ వాళ్ళకి తెలిస్తే మీ వాళ్ళు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. అందుకే మన పెళ్లి జరగాలన్నా, మన 2 కుటుంబాలు కలవాలన్నా దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటది? మీ వాళ్ళు నిన్ను అడిగితే నువ్వే నన్ను ప్రేమించావని చెప్పాలి. అప్పుడు మీ వాళ్ళు సైలెంట్గా వెనక్కి తగ్గుతారు. మన ప్రేమను అర్థం చేసుకొని మన పెళ్లికి ఒప్పుకుంటారు. అంతని నేను నీ వెంట పట్టాను, ప్రేమించమని నిన్ను ఫోర్స్ చేశాను అని కాకుండా నువ్వే నన్ను ప్రేమించావని చెప్పు. ఏమన్నా? నువ్వే వాడిని ప్రేమించావా? అవును, నేనే ప్రేమించాను. విశ్వ తప్పేమీ లేదు. అయ్యో అయ్యో, మా కడుపున చెడబుట్టావు కదే నిన్ను. ఏడుకో. రే రామరాజు, ఏం కూతుర్ని కన్నావురా? థూ! నీ పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తావు కదరా. నీ పెంపకం గురించి గర్వంగా చెప్పుకుంటూ మీసం మెలేస్తావు కదరా. ఇదేనట్రా నీ పెంపకం? మగ పిల్లల్ని పద్ధతిగా పెంచడం ఎలాగూ నీకు చేత కాలేదు. ఆడపిల్లలు పెంచడం కూడా చేత కాలేదు కదరా నీకు. థూ! రేయ్, ఇంత అన్నం పెడితే కుక్క విశ్వాసంగా పడి ఉంటుంది, కానీ నువ్వు ఆ విశ్వాసం కూడా లేదు కదరా నీకు. ఊరు పేరు లేని అమ్మా బాబు ఎవరో తెలియని నీకు మా ఇంట్లో పనిచ్చి అన్నం పెట్టాం, కనీసం నీకు ఆ విశ్వాసం కూడా లేకుండా మా చెల్లెల్ని మాయ చేసి తీసుకెళ్లిపోయాం. అది చాలదన్నట్టు నీ చిన్న కొడుకుతో నా కూతుర్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకునేలా చేశావు. ఇప్పుడు నా కొడుకు మీదకి ఆడపిల్లని కూడా ఎరగా వేశావు కదరా. రేయ్, చిచి, సిగ్గులేదా? రేయ్, మా నాన్న అంటారా? రేయ్, వీడు నాన్న. ఒక కుటుంబం మీద పగ కోసం ఆడపిల్లను ఉసుగొలిపిన వీడు తండ్రిగా కాదు కదా, అసలు మనిషిగా కూడా పనికిరాడు. నిజంగా సిగ్గు, శరం, రోషం, పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎక్కడైనా దూకి చావండ్రా. ఎందుకురా నీకు ఇలాంటి బతుకు? అసహ్యం అనిపించట్లా? ఏం బతుకురా నీది? ఛీ! పాతికేళ్ల తర్వాత నిజమైన సంతోషం అంటే ఏంటో చూశాన్రా విశ్వ. మొదటిసారి ఆ రామరాజుగాడి కళ్ళల్లో నీళ్లు చూశాను. వాడు మన ముందు తల దించుకోవడం చూశా. రామరాజుగాడి పతనానికి, వాడి మీద మనకున్న పగకి ఇదే మొదటి మెట్టురా. అవునక్క, అమూల్య విషయంలో ఇప్పటికే ఆ రామరాజు గుండె సగం పగిలిపోయి ఉంటుంది. ఇక నేను అమూల్య మెడలో తాడి కడితే ఆ క్షణమే వాడు చస్తాడక్క. రే విశ్వ, ఆ రామరాజుగాడి మీద పగ తీర్చుకోవడంతో పాటుగా మన ప్రేమని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే మనకి అద్భుతమైన అవకాశం. మన ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రేమే వాళ్ళకి ఎదురు తిరిగింది. ప్రేమ అలా ఎదురు తిరుగుతుందని వాళ్ళస్సలు ఊహించుండరు. నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ప్రేమతో మాట్లాడి ఉండరు. ప్రస్తుతం ప్రేమ ఆ ఇంట్లో ఏకాకయ్యుంటుందో. విశ్వ, ప్రేమ పరిస్థితిని, ఈ అవకాశాన్ని మనం ఆయుధంగా వాడుకోవాలి. వాళ్ల వైపు తప్పు ఉండి కూడా ప్రేమని దోషిలా చూస్తున్నారని ప్రేమని మనం రెచ్చగొట్టాలి. వాళ్ల మీదకి ఉసిగొల్పాలి. వాళ్లంటేనే కోపం, అసహ్యం కలిగేలా చేయాలి. అలాగే అలాంటి మనుషుల మధ్య తను ఉండలేను అనే జాలిని మనం ప్రేమ మీద కురిపించాలి. దాంతో ఇక వాళ్ల మధ్య ప్రేమ ఏకాకిలా ఉండలేక చచ్చినట్టు మన ఇంటికొచ్చేస్తుంది. అలాగే అక్క, ఇక నుంచి ప్రతి క్షణం ప్రేమ మనసులో వాళ్ళ మీద ద్వేషాన్ని
విషంలా నింపుతాను. చాలా చాలా త్వరలోనే ప్రేమని మన ఇంటికి. నా గురించి ఆలోచిస్తావు, నన్ను అర్థం చేసుకుంటావు. కానీ ఈ విషయంలో నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అందరిలాగే నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావు. చాలా బాధగా ఉందక్క. అక్క, మా అన్నయ్య ప్రతిసారి ఈ ఇంటి మీదకి గొడవకు వస్తాడు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళందరికీ మా అన్నయ్య మీద ఒక చెడు అభిప్రాయం ఉంది. అందుకనే మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో మా అన్నయ్యది 1% కూడా తప్పు లేదక్క. ఒకవేళ మా వాడిది తప్పు ఉండుంటే మీరు కాదు, నేనే వాడి గోబ పగలగొట్టేదాన్ని. మరి నా గురించి తెలిసి కూడా మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చా? నా మీద ఇంత కోపం పెంచుకోవచ్చా? చెప్పు ప్లీజ్ అక్క, నాతో మాట్లాడక్క ప్లీజ్. ఇది మీ కుటుంబ విషయం, నాకు సంబంధం లేని విషయం. నేను బయట దాన్ని. మరి నేనెవరిని జోక్యం చేసుకోవడానికి, మాట్లాడడానికి? మా అన్నయ్య మీద ఇంకొక దెబ్బ పడితే అస్సలు బాగోదు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అక్క, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అర్థం అవుతుంది. నీ బాధలోనూ కోపంలోనూ అర్థం ఉంది. కానీ నేను ఏ సందర్భంలో అలా మాట్లాడానో, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్క. ఏ తప్పు చేయని మా అన్నయ్య మీద నువ్వు చేయి చేసుకున్నావు. ఇది నాకు నచ్చలేదు. బాధ అనిపించింది, కోపం వచ్చింది. అందుకే ఆ క్షణంలో అలా మాట్లాడాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అక్క? ప్లీజ్ అక్క, దయచేసి నాతో మాట్లాడు. నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే ఈ ఇంట్లో నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్ అక్క, దయచేసి నా బాధను అర్థం చేసుకో. నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని తెలుసుకో. నాకెందుకు ప్రేమ? నేనేదైనా మాట్లాడితే మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు, నీకేం సంబంధం అంటావు? కొన్నిసార్లు మాట్లాడి బాధపెట్టడం కంటే అక్క, నాకు అక్కవి కాదక్క, అమ్మవి. ప్రేమ, నువ్వు నాకు సెల్లెలివి కాదమ్మా, ఇట్టవి. మనమిద్దరం పాలు డికాషన్లలో చేపల పులుసుకి పెరుగుకి పడదన్నట్టు ఇద్దరి మధ్య రాజేసుకుంటుంది. నేను తట్టుకోలేకపోతున్నారా బాబోయ్. ఈ ఆనందంలో నా గుండె ఆగిపోయేలా ఉందిరా దేవుడు.